యాజ్ అండ్ వి1. ఎగ్జాంపుల్, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాలనుకో ఈ బాక్స్లో, అంటే జనరలైజ్ చేసి చెప్దాం. నేను క్రికెట్ ఆడతాను నార్మల్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. నేను రేపు క్రికెట్ ఆడతాను, ఎల్లుండి క్రికెట్ ఆడతాను టైం మెన్షన్ చేయట్లేదు కదా. నేను క్రికెట్ ఆడతాను. అప్పుడు ఐ ప్లే క్రికెట్. రైట్. మరి మేము క్రికెట్ ఆడతాం, వి ప్లే క్రికెట్. మీరు క్రికెట్ ఆడతారు, యూ ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. అంటే నార్మల్గా నేను క్రికెట్ ఆడతానండి, అతను క్రికెట్ ఆడతాడండి, వాళ్ళు క్రికెట్ ఆడతారండి అని చెప్తూ ఉంటాం కదా. సో అలా. మరి అతను క్రికెట్ ఆడతాడు, హీ షీ ఇట్, ఒక అబ్బాయి గురించి కానీ, ఒక అమ్మాయి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ ఏదైనా ఈ బాక్స్లో జనరలైజ్ చేయాలి అంటే V1S వాడండి. ఓకే, ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో కన్ఫ్యూజ్ అయ్యేదే ఇక్కడ. రైట్. ఇక్కడ V1S ఎందుకు వాడాలి?